తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సుమారు ఏడాది తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సభల పేరుతో మళ్లీ పాతాల భైరవి కథలు చెప్పడానికి వస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. తన్నీరు హరీష్ రావు ఎందుకు ఢిల్లీ పోయాడో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, హరీష్ రావు ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నాడన్న విషయాలు త్వరలో బయటకు వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఆయన జోస్యం చెప్పారు. అక్రమ డబ్బుతో జగిత్యాలలో జన సమీకరణ చేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ఈరోజు జగిత్యాల అసెంబ్లీలో సెగ్మెంట్లో ఉన్నటువంటి గత 4 పర్యాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకొని ఇలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో తన్నీరు హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? ఆయన పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు, ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కు అంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీరు అక్రమంగా దబాయించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాలలో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ చేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీరు హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళిన విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి. కేటీఆర్ గారు ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని ఇకాడలు పెట్టే దురాలోచనతో చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా నీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాల లోపట్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్ర ఎందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇలా ప్రజలు అన్నీ గమనిస్తాను. మీరు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎత్తొస్తుంత మాట్లాడతావు కేటీఆర్. ఇలా కేటీఆర్ గారు మేము ఏదంటే మేము మాట్లాడలేమా? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఎన్నుకున్న ముఖ్యమంత్రి సీటును అగౌరవపరచుకుంటూ మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, అదే అహంతో మాటలు, అదే ప్రభుత్వంలో ఇంకా నేను కొనసాగుతున్నటువంటి నీ మైండ్ ఆలోచన ఏదేమైనా కూడా నీ యొక్క తన్నీరు హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుంది అనే విషయం రేపు ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ నీ జరిగే సభలో ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.